మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన కాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిడిదిన ఏర్పాటు దేని వాక్య భాగము ఆదికాండము 35వ అధ్యాయము 11 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆదికాండము 35వ అధ్యాయము 11 నుండి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పాను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా యాకోబుకు తెలియజేసిన మాటలు. అవును, యాకోబును ఇశ్రాయేలుగా పేరు మార్చి ఇశ్రాయేలుగా పేరు నామకరణం చేసిన తర్వాత మరలా దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్తున్నారు. ఏమని? మరియు నేను సర్వశక్తి గల దేవుడను, అంటే తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క సమస్తాన్ని, ఆయన యొక్క ప్రేమను మరి యాకోబు పట్ల కనపరుస్తూ నీవు ఫలించి అభివృద్ధి పొందు అంటున్నారు. అంటే యాకోబును ఫలింపజేసి అభివృద్ధి పొందమంటున్నారు. జనముల సమూహమును నీ వలన కలుగునంట. అంటే యాకోబు ద్వారా సమస్తాన్ని కలుగు చేస్తున్నట్టుగా యాకోబును బట్టి ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు కలుగునట్లుగా దేవుడైన యెహోవా మాట్లాడుతూ రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు అంటున్నాడు. అంటే ఈ జనాంగము నుండి రాజులు మరి పరిపాలించువారిగా మరి దేవుని యొక్క మాటకు విధేయులైన వారై ఉంటారని యాకోబును గురించి దేవుడైన యెహోవా చెప్తూ, నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. ఇప్పుడు అబ్రహామునికి ఎలాగైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ విధంగా అబ్రహాము తర్వాత ఇస్సాకుకు, ఆ తర్వాత ఇస్సాకు ఇచ్చినట్లుగే మరి దేశం నీకు కూడా ఇస్తానని యాకోబును గురించి దేవుడు పలుకుతూ, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పాను. అంటే తరముల వెంబడి తరములు అవి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నవి అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ, దేవుడు అతనితో మాట్లాడిన స్థలమును పరమునకు వెళ్ళాను. అక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడి ఆ తరువాత ఆయన పైకి, అంటే ఆ పై స్థలాలకు వెళ్తున్నప్పుడు ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభమును, అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. అంటే దేవుడు తనతో మాట్లాడాడు కాబట్టి ఆ స్థానాన్ని, ఆ ప్రత్యేకతను యాకోబు గుర్తించి ఏం చేస్తున్నాడు? ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభంగా నిలబెట్టి రాతి స్తంభాన్ని కట్టించి దాని మీద పానార్పణముగా, అంటే దానికి జీవం పోస్తున్నట్లుగా చేసి నూనెయు దాని మీద పోసెను. ఆ యొక్క స్తంభం మీద నూనె పోసి అభిషేకించాడు. అయితే తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయారు. ఈ విధంగా మరి యాకోబు ఆ ప్రదేశంలో దేవుడు తనతో మాట్లాడిన స్థానాన్ని ఒక స్తంభాన్ని చేసి నూనె పోసి దాన్ని అభిషేకించి ఆ స్థలానికి మరి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు నుండి వారు ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవ వేదనతో ప్రయాసపడను. మరి అప్పుడు ఆ సమయంలో రాహేలు మరి ప్రసవ వేదన, అంటే గర్భంలో ఉన్న బిడ్డ మరి ప్రసవానికి వచ్చినప్పుడు చాలా వేదన చెందుతున్న పరిస్థితులు అక్కడ కనబడ్డాయి. అయితే ఎఫ్రాతా నుండి
వెళ్ళు మార్గమున మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడుచుండెను. ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఎప్పుడైతే ఈ రాహేలు ఈ విధంగా ఆ బిడ్డ కనే విషయంలో ఇబ్బంది పడుతుందో, ఇప్పుడు మంత్రసాని వచ్చి ధైర్యం చెప్తుంది. ఏమని? ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. అంటే పుట్టబోయేవాడు మగపిల్లాడు అనే విషయాన్ని ఆ మంత్రసాని చెప్పి, ఆమె ఎప్పుడైతే ఆ మాట మాట్లాడుతుందో అప్పటికి మరి ఎవరైతే ప్రసవంలో మరి కుమారుని కనబోతున్న రాహేలు ఉందో ఆ రాహేలు మరణానికి సిద్ధమైపోయిన పరిస్థితి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ, ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోను అనెను. మరి ఆ బిడ్డను కన్న తర్వాత మరి రాహేలు మరి చనిపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆ చనిపోకముందు ఆమె అంటుంది, ఆ బిడ్డ పేరు బెనోను అని అతనికి పేరు పెట్టింది. అంటే అతని తండ్రికి మరి బెన్యామీను అను పేరు పెట్టాను. అంటే ఈ బిడ్డకి బెనోను అనగా బెన్యామీను అనే పేరుని నామకరణ చేసినట్లుగా ఇక్కడ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అయితే అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాత మార్గమున పాతిపెట్టబడెను. అయితే ఆ మార్గంలోనే మరి రాహేలు యొక్క దేహాన్ని మరి ఆ బెత్లెహేము ఎఫ్రాత మన మార్గంలో ఆమె భౌతిక దేహాన్ని ఇక్కడ పాతిపెట్టినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించాను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. అయితే మరి తాను మరి యాకోబు ఏదైతే చేశాడో ఆ సమాధిని ఆ విధంగా విడిచిపెట్టక దాన్ని ఒక స్తంభాన్ని ఏర్పరిచి దాని మీద రాహేలు సమాధి స్తంభం అని చెప్పి రాయించడం జరిగింది. అయితే ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దాల్ ఎదేర్ అవతల తన గుడారము వేశాను. అంటే వారి ప్రయాణము వారి యొక్క దేవుని వారికి అప్పచెప్పిన బాధ్యతను వారు నిర్వర్తిస్తూ వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దాల్ ఎదేర్ అవతల తన గుడారము వేసుకున్నప్పుడు ఇశ్రాయేలు ఆ దేశమును నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడింది. ఇక్కడ మరి చేయకూడదని తప్పు మరి ఎవరైతే ఈ యొక్క పాపానికి ఒడిగట్టాడో మరి ఈ పాపము చేయడం ద్వారా మరి దేవుని యొక్క కోపం వారి మీదకి రావడం జరుగుతుంది. అంటే ఇశ్రాయేల్ ప్రయాణమైపోయినప్పుడు మిగ్దాల్ ఏదేరు కవతల తన గుడారము వేసుకుని అక్కడ ఉంటున్నప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నివసించుతున్నప్పుడు ఈ రూబేను అనేవాడు వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అంటే తన తండ్రి యొక్క భార్య యొక్క మరి సలహా మరి కూడా ఉండే స్త్రీ ఉపపత్ని ఎవరైతే ఉందో ఆ బిల్హాతో శయనించాడు. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడను. అంటే చేయకూడని రాని పని కుమారుడు చేసి మరి దేవునికిని మరి వారికిని కూడా అవమానంగా అపకీర్తిగా తెచ్చిన వాడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబును దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లజేసి ముందుకు నడిపిస్తున్న కొలది మరి ఆశీర్వాదాలకు కాడక యాకోబు ఉండడమే కాదు, మరి ఆయన గురించి రాయబడిన మాట మరి దేవుడు ఏ విధంగా తనకి తోడై ఉండి తనని నడిపించాడో మనం చూసాం. అయితే బిడ్డలు చేస్తున్న పనులను బట్టి అది వేదనకరమైన పరిస్థితులు అక్కడ వారికి ఎదురయ్యాయి. అబ్రహామును ఆశీర్వదించానన్నాడు, ఇస్సాకును ఆశీర్వదించానన్నాడు. అటు రీతిగా నేను కూడా నేను ఆశీర్వదిస్తాను, ఇక నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట వినుట, దేవుని ఉద్దేశాన్ని ఎరుగుట, దేవుని చిత్తాన్ని జరిగించుట. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో ఆ ప్రకారం జీవిస్తామో లోకమును పాపమును జయించిన వారం అవుతాము. తద్వారా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినప్పుడు దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి తన కృపయందు మనల్ని కాపాడునని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, కృపగల మా యేసయ్య, నిజమైన ఆయన నీకు ఆయాసమును దుఃఖమును కలిగించగా నీ చిత్తమును అనుసరించి నీ వాక్యమును అనుసరించి
నీ ఉద్దేశాలను ఎరిగిన వారమే మేము జీవించుటకు నీ సహాయం దయచేయండి. మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టాలను తొలగించి, మాకున్న బలహీనతలను తొలగించి, మమ్మల్ని బలవంతులుగా చేసి నీ బలము చేత మమ్మల్ని బలపరిచి కృపను కాపాడి సంరక్షించండి. అడుగువాడి కంటే ఊహించేవాడి కంటే అత్యధిక మేలు చేత కృపల చేత కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా పరిచయాల సేవలో నీ సన్నిధి తోడ్పాటు తోడుది దయచేయమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని ఏ సున్నతనాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుని మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వాడు మేము క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించాం. శోధనలతో ఏకాదశులను తప్పించాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమేన్.